ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. మనం చూస్తూ అప్పుడే నవంబర్ 3వ వారంలోకి వచ్చేసాం. ఇంకో 45 రోజులలో ఈ సంవత్సరం అయిపోతుందండి. 2025 కోసం మనం ఎంతగానో చూసామో ఇంకో 45 రోజుల్లో ఈ సంవత్సరాన్ని కూడా మనం చివరికి వచ్చేసాం. ఇంతవరకు దేవుడు కాచి కాపాడి మనందరినీ సంరక్షించి తన కాపుదలలో మనందరినీ భద్రపరిచి ఈ రీతిగా తను తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ 315 రోజులు మనం ఎన్నో ఇబ్బందుల గుండా ఎన్నెన్నో ఇక్కట్ల గుండా మనం వచ్చినప్పటికీ దేవుడైతే మనందరినీ అన్ని విషయాల్లోనూ కాచి కాపాడి తను మనకి ఇస్తున్న కాపుదలను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. అలాగే ఈనాటి ఆరాధనలో ప్రవేశించే ముందు 1-2 నిమిషాలు దేవా నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి నీ కాపుదలను బట్టి ఎదుగునైనా ప్రభా ఎంతోమంది గొప్పవారు ధనికులు ప్రభా మాకంటే ఎన్నో రేట్లు గొప్పగా అనుకున్న వాళ్ళు మా మధ్యలో లేరయ్యా. అయితే నీవు మమ్మల్ని అన్ని విషయాల్లోనూ ఎన్ని అపాయాలు వచ్చినాను ఎన్ని ఇబ్బందులు వచ్చినాను నీవైతే మమ్మల్ని విడిచిపెట్టక మమ్మల్ని ఇంతవరకు తీసుకుని వచ్చినందుకు నీకే స్తోత్రాలు దేవా. మమ్మల్ని సంరక్షిస్తున్నావు తండ్రి, అందుని బట్టి నీకే స్తోత్రాలు దేవా అని 1-2 నిమిషాలు మనం మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవానైనా తండ్రి స్తోత్రం తండ్రి ప్రభా. లేని నీ మేళ్ళని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి చలికాలంలో నీ సన్నిధిలో ఉండటానికి నీవు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. మాకెన్ని ఇబ్బందులు ఉన్నాను, ఎటువంటి ఇక్కట్లున్నాను ప్రభా, ఏ సమస్యలు ఉన్నాను ప్రభా, నీ మీద వేస్తే ప్రభావం అన్నిటికీ పరిష్కారం ఉంటుంది తండ్రి. ఇదిగోనైనా ప్రభా ప్రయాసపడి భారం మోయవారులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అని చెప్పిన దేవుడు తండ్రి. ఈ లోకంలో ప్రభా ఎన్నో మార్లు ప్రభా ఎన్నో విషయాల్లో ప్రభా మేము ప్రయాసపడిపోతున్నాం, అలసిపోతున్నాం, సొలసిపోతున్నాం తండ్రి. ఇక ఓపిక లేదు, నాకు శక్తి లేదు ప్రభా, నేను ముందు అడుగులు వేయలేను అనుకుంటున్న స్థితిలో ప్రభా నువ్వు పిలుస్తున్నారు తండ్రి. నీ యొద్దకు వచ్చినప్పుడు ప్రభా మాకు అన్నిట్లోనూ ప్రభా మాకు విజయము, ప్రశాంతత ప్రభా నెమ్మదిని కలిగిస్తా అని చెప్పిన దేవుడు అవుతండి. అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా చిన్న మందగా చేరి ప్రభా నేను ఆరాధించుకుంటుండగా ప్రభా ఉదయకాల సమయంలో మాతో ఉండండి ప్రభా, మా మధ్యలో మీరు ఉండమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి విషయంలోనూ ప్రభా మొదటి నుంచి తుది వరకు ప్రభా ఆరాధనలోను, షార్ట్ మెసేజ్లోను, మెయిన్ మెసేజ్లోను, బల్ల ఆరాధనలోను, స్తుతి ఆరాధనలోను, ఇలా అన్ని విషయాల్లోనూ ప్రభా అన్ని విషయాల్లో నీ కృపా కాపుదలు దయచేయండి తండ్రి. అలాగే పాటలు పాడుచున్నప్పుడు ప్రభా నీ కృప మాకు దయచేయండి తండ్రి. ఎలక్ట్రిసిటీని ప్రభా మీ కాపుదలు దయచేయండి తండ్రి. ఏ ఆటంకం లేకుండా ప్రభా అన్ని విషయాల్లో మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆనందం నీలోనే. మన దేవుడు ఆనందం ఉంటుందండి. ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన ఆశ్రయం అనుకున్నప్పుడు మనకి ఎంతో ఆనందం అండి. అలాంటి ఆనందాన్ని మనందరం కలగాలని దేవుడిని మనం ఈ సమయంలో మనందరం కలిసి మనస్ఫూర్తిగా ఆడుతాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీలలో నీ కోసమే సాక్షార్థమై. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా.
ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే యేసయ్యా స్తోత్రార్హుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై లోక మహిమ చూడక నీ జాడలు వీడక లోక మహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్య సీయోనులో నీ దర్శనం నా ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవితు నీలలో నీ కోసమే సాక్షార్థమై అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవితు నీలలో నీ కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు నీలలో నీ కోసమే సాక్షార్థమై అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు నీలలో నీ కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రం
అర్హుడా. దయచేసి కూర్చున్నామని. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఇక్కడికి వచ్చినటువంటి సంఘ సభ్యులకి, అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరికి దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాం. దయచేసి మనం వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక నిమిషం ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఎన్నికలేని మమ్మల్ని ఈ లోకం నుంచి వేరు చేసి నైనా సజీవ లెక్కలో ఉంచి మీ సన్నిధిలో నైనా నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుడా తండ్రి, ఇప్పుడు నాయన షార్ట్ మెసేజ్ చెప్పబోతుండగా దేవుడా తండ్రి, నేను కాదు కానీ దేవుడా తండ్రి మీ యొక్క నోటి బోరగా నన్ను వాడుకొని నైనా ఇక్కడ ఏ మనసుకి ఏ వాక్యం అవసరమై ఉంటున్నదో ఆ వాక్యాన్ని నేను బోధించలాగున మీరు నా యందు ఉండమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకు దయచేసినటువంటి వాక్య ఆత్మీయ ఆహారం ఏదంటే, దేవునికి మనము విధేయత చూపిస్తున్నామా లేదా. మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము చేయవలసిన అత్యంత ప్రాముఖ్యమైనది, క్రైస్తవుల్లో ఉండాల్సినది ఏదంటే విధేయత. విధేయత లేని క్రైస్తవం మనం ఊహించలేము. ఎందుకంటే విధేయత అనేది క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం విధేయత. దేవునికి విధేయత చూపించకపోతే ఏమవుతామో ఒకసారి ఒక వచనం చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదవండి సిస్టర్. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపిస్తామో, అంటే విధేయత లేకుండా అవిధేయత ఎప్పుడైతే చూపిస్తామో, నిత్య జీవము తర్వాత సంగతి కానీ దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వస్తుందంట. ఎప్పుడు మనము క్రైస్తవులకి విధేయత లేకపోతే ఉగ్రతని ఎదురు చూస్తాం. అవిధేయత అనేది చాలా ఘోరమైన పాపం. క్రైస్తవుని జీవితంలో అవిధేయత అనేది ఘోర పాపం. అంటే దేవుని యొక్క సర్వాధికారానికి ఎదురెడ్డి నిలబడ్డం దాని యొక్క అర్థం. దేవుడి యొక్క సర్వాధికారాన్ని సవాల్ చేసినట్టు. అవిధేయత గలవారి తట్టు దేవుడు అంట మొహం తిప్పేసుకుంటాడు. విధేయత అనే దానికి నిర్వచనం బైబిల్లో ఎవరంటే అబ్రహాం గారు. విశ్వాసానికి ఆయన ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే, మనకి ఈ రోజుల్లో ధర్మశాస్త్రం లేని టైంలోనే, ఎటువంటి ధర్మశాస్త్రం లేదు, ఎటువంటి కొత్త నిబంధన మన పరిశుద్ధ గ్రంథం లేని టైంలోనే ఆయన దేవునికి విశ్వాసం విధేయత చూపించినట్లుగా బైబిల్లో రాయబడింది. దేవుడు ఆయన కనపడి ఒకటే మాట చెప్పాడు. ఏమైనా నువ్వు నీ ఇంటి నుంచి మీ వాళ్ళ నుంచి నువ్వు వచ్చేసే బయటికి, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఉంటుంది ఇది. దాని సారాంశం మీకు చెప్తున్నాను, తీయనవసరం లేదు. అలా అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, అలాగున చేశాను అని ఉంటుంది. దేవుడు ఏదైతే చెప్పాడో అది 100% ప్రతి దానికి ఆయన అంగీకరించినట్లుగా బైబిల్. అందుకే ఆయన దేవుడు ఎలా చేశాడంటే, ఆయన విశ్వాసానికి తండ్రిని చేశాడు. మీరు ఒకటి గమనించినట్లయితే, విశ్వాసానికి విధేయతకి ఒక పర్యాయ పదమే, విశ్వాసానికి పర్యాయ పదమే విధేయత. విశ్వాసం నిన్నేం చేస్తుందంటే ఆస్వాదింపజేస్తుంది. విధేయత ఏం చేస్తుందంటే నిన్ను అభివృద్ధి చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. విశ్వాసం ద్వారా అబ్రహాం ఇస్సాకును పొందుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు.
విధేయత ద్వారా ఆయన అభివృద్ధి చెందబడాడు. ఏమన్నాడంటే దేవుడు ఆయన విశ్వాసం చూపించిన తర్వాత ఆయన విధేయతకు మెచ్చి ఆయన ఏం చేశాడంటే ఆయన వంశాన్ని ఈ నిన్ను సర్వలోక జన వంశములన్నీ నీ ద్వారానే ఆశీర్వదించబడతాయి అన్నాడు. నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వారిని నేను ఆశీర్వదిస్తా అన్నాడు. నువ్వు ఎవరినైతే దూషిస్తావో నేను వారిని శపిస్తా అన్నాడు దేవుడు. అంత గొప్ప భాగ్యాన్ని అబ్రహాంకి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటారు? ఆయన విధేయత చూపించాడు. దేవుడు చెప్పిన ప్రతి విషయానికి ఆయన విధేయతతో విశ్వాసంతో నడుచుకున్నాడు. అయితే మీరు ఇంకొక అంశం ఆయన చూసినట్లయితే అబ్రహాం విధేయత కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు విధేయత నేర్చుకున్నట్లుగా బైబిల్లో ఉంది. మీరు అనుకోవచ్చు యేసుక్రీస్తు విధేయత నేర్చుకోవడం ఏంటండి? ఎందుకంటే యేసుక్రీస్తుకి విధేయత తెలియదు, రాదు. ఎందుకు తెలుసా? ఆయన తర్వాత ఎవరు ఉండరు కాబట్టి. ఆయన ఎవరికి విధేయత చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన మనిషి రూపంలోకి మారి విధేయత నేర్చుకున్నాడు. అది ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడంటే ఆయన దేని వల్ల నేర్చుకున్నాడు? పొందిన శ్రమలు. ఆయన భూలోకంలో మానవ శరీరధారి వచ్చినప్పుడు 33 సంవత్సరాలు ఆయన విధేయత నేర్చుకున్నాడు, ఆయన పొందిన శ్రమల ద్వారా. దానికన్నా ముందు వచనంలో ఒకసారి చదివినట్లయితే 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవాని ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడేను. ఆయన ఎవరండి? సాక్షాత్తు ఆయన ఏకైక కుమారుడు. ఆయన విధేయత లేకపోతే కుమారునే క్షమించడంట దేవుడు. ఇంకా నువ్వెంత నేనెంత. ఆయన ఎలా నేర్చుకున్నాడు? ప్రార్థనలను యాచనలను సమర్పించి. యాచనలు అంటే మీరేమనుకుంటున్నారు? అడుక్కోడు. అంత దిగజారాడు దేవుడు, అంత తగ్గించుకున్నాడు దేవుడు. మీరు ఎప్పుడైనా చూడండి, యాచించడం అనేది మీరు బైబిల్లో కానీ మీరు గూగుల్లో కానీ ఏలో కానీ దేంట్లో సెర్చ్ చేసినా ఆయన నిరుపేదగా దీనుడిగా తనను తాను తగ్గించుకొని దేవుడి దగ్గర ప్రార్థనల ద్వారా అడుక్కొని ఆయన ఏం చేశాడంట? భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడేను. అట్లా ఉంటేనే దేవుడు అంగీకరిస్తాడు. విధేయత లేకపోతే క్రైస్తవులకు పుట్టగతులు లేవు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత భక్తి చేసినా, నువ్వు ఎంత విశ్వాసంగా ఉన్నా దేవుడికి నువ్వు అసలు విధేయత అంటే ఏంటంటే నో అని చెప్పకపోవడం, తగ్గించుకోవడం, లోబడటం. నువ్వు అన్నీ చేసి దేవుడికి లోబడకపోతే ఆయన అంగీకరించలేదు. నువ్వు ప్రార్థనలో దేవుడి దగ్గర అడుక్కోవాలి ప్రతినిత్యం. యేసుక్రీస్తు ప్రభు వారే ప్రతిరోజు నేర్చుకున్నాడంట. ఆయన నేర్చుకొనడం అంటే నువ్వు కూడా ఏం చేయాలంటే ప్రతిరోజు నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? ఆయన పాదాల చెంత. ఆయన పాదాల చెంత నువ్వు నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి నెలకి ఒకసారి దులుపుకొని బైబిల్ చదవడం కాదు, ప్రతి క్షణము నీకు సమయం ఉన్న ప్రతిసారి బైబిల్ చదివితేనే నీకు విధేయత తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు తీయనవసరం లేదు. కానీ లూకాసు వార్తలో మీకు 5వ అధ్యాయంలో మీకు జరిగిన ఒక సారాంశం, 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 11 వచనాలలో మీకు జరిగిన సారాంశం ఏంటంటే, దేవుడు సముద్ర తీరంకు వచ్చినప్పుడు ఆయనతో పాటు జనసమూహం వస్తారు. దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు దాకా చేపలు పట్టడానికి వెళ్ళి తిరిగి వచ్చి చేపలు దొరక్క ఎవరైతే సీమోను పేతురు వాళ్ళ టీం ఉందో వాళ్ళు వలలు కడుక్కుంటున్నారు. చేపలు ఏం దొరకలేదు వాళ్ళకి.
ఆ టైంలో ఆ బోట్లన్నీ ఆ ఒడ్డుకి దగ్గరికి తెచ్చుకొని వలలు కడుపుతున్న టైంలో దేవుడు సమూహంతో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని మీ వాడ నాకు కొద్దిగా ఇస్తారా అని అడగడం జరిగింది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూడండి, సముద్రం మీద నుంచి ఒడ్డుకి గాలి వీస్తుంది, ఒడ్డు నుంచి సముద్రం మీద గాలి వేయదు ఎక్కడ కూడా. అందుకే ఆయన ఏం చేశాడంటే వాళ్ళ బోటును అడిగి ఆయన బోటును కొద్దిగా లోపలికి నెట్టమని చెప్పి ఆ బోట్ ఎక్కి అక్కడున్న జన సమూహానికి బోధించడం స్టార్ట్ చేసి బోధించడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళ గురించి తెలుసు దేవుడికి, వీళ్ళ బోటు వాడుకున్నాడు, వీళ్ళకి ఏదన్నా ఓ మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అప్పుడు సీమోను పేతురుతో అన్నారు, మీ యొక్క బోటుని కొద్దిగా లోపలికి నెట్టండి అన్నాడు. నెట్టి వలలు వేయమని చెప్పాడు. అప్పుడు సీమోను పేతురు మాట్లాడుకున్న వలలు వేసింటే అయిపోయేది. కానీ ఆయన ఏమన్నాడంటే, ఏలినవాడా అంటే ఆయన గురించి తెలుసు, ఆయన్ని సంబోధించిన విధానమే అర్థమైపోతుంది ఆయన గురించి తెలుసు అని. ఏలినవాడా అని సంబోధించాడంటే ఆయన గురించి తెలుసు అని అర్థం. అంత తెలిసిండు కూడా, ఏలినవాడా మేము రాత్రి అంతా అదే పని చేశాము, ప్రయాసపడ్డాం, నువ్వేం మళ్ళీ ఏమంటున్నావు, సరే నువ్వు చెప్పావు కదా వేద్దాం అన్నాడు. అంటే ఇక్కడ ఏమైందంటే అర్థ విధేయత. వేశాడు, వలలు పగిలిపోయాయి, అన్ని చేపలు విస్తారమైన చేపలు పడ్డాయి. అంటే ఇక్కడ విధేయత చూపించాడు. ఎప్పుడు ఆయన ఎప్పుడైనా దేవుడు వేయమన్నప్పుడు వేసేస్తే అది విధేయత అవుతుంది. ఆయన చెప్పినప్పుడు, అరే ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారండి, పాస్టర్ గారు జాను నువ్వు సైదాబాద్కి వెళ్ళు అన్నాడు. అమ్మటే నేనేమంటా, ఎందుకు బ్రదర్ అంటే ఏమన్నా పని ఉందా బ్రదర్, అడగకూడదు, వెళ్ళమంటే వెళ్ళాలి, అది విధేయత. ఈ పేతురు వేశాడు కానీ ఆయన ముందే వేయలేదు. ఆయన క్వశ్చన్ చేసిన తర్వాత ఆయనకి అంటే అవన్నీ తెలియకుండానే దేవుడు ఏమన్నాడా, అవన్నీ తెలుసు కానీ ఏమన్నాడు. తర్వాత ఆయన, నేను రాత్రి అంతా ప్రయాసపడ్డాం, చేపలు పట్టట్లేదు, కానీ నీ మాట చొప్పున వేస్తాం, చూస్తాం, సరే వేయండి చూద్దామని వేశారు. వల పిగిలిపోయేంతగా అవి చేపలు పడ్డట్టుగా రాయబడింది. అయితే దాని తర్వాత ఇప్పుడు రాత్రంతా శ్రమ పడిన వాళ్ళకి చేపలు పడకుండా మళ్ళీ దేవుడు చెప్పినప్పుడు చేపలు పడితే వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, బాధగా ఉంటుంది కదా. ఒకసారి 9వ వచనం ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 5 ఏలైనగా రాశికి అందరూ మందిరి అలాగున మందిరి ఒక్కసారి సిస్టర్ 6వ వచనం నుంచి చదవరా. వాటిది ఉండగా చేసి నింపిరి. అయితే ఇక్కడ మీరు ఇంకొక అంశం చూసినట్లయితే, చేపలు పట్టనేని అంటే చేపలు దొరకని టైంలో చేపలు దొరికాయండి. దొరికినప్పుడు వారు సంతోషించేది పోయి ఆడ సీమోను పేతురు ఒక విధమైన బాధపడ్డాడు. ఎలా బాధపడ్డాడు ఒకసారి చూద్దామా. 5వ అధ్యాయం ఒకసారి 5వ అధ్యాయం సీమోను పేతురు మీరు 8వ వచనం ఒకసారి చదువుదాం. 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఎందుకంటారు? చేపలు పడితే సంతోషం కానీ ఆయన ఎందుకు మోకాలుని పాపాత్ముని నన్ను విడిచిపోమని ఎందుకు చెప్పాడంటారు? ఆయన చూపించిన అర్థ విధేయత ఆయనకి గుర్తుకొచ్చి, దేవుడు చెప్పినప్పుడు వేసి ఉంటే అయిపోయేది. విధేయత చూపించేవాడుగా ఉండేవాడు బైబిల్లో.
ఎప్పుడైతే దేవుడు చెప్పినప్పుడు వేయకుండా తర్వాత వేసినప్పుడు చేపలు దొరికినప్పుడు అందరూ సంతోషపడ్డారు. కానీ సీమోను పేతురికి అర్థమైంది అప్పుడు, నేను ఎంత పాపం చేశాను. అర్ధ విధేయత ఈజ్ఈక్వల్ టు అవిధేయత. అవిధేయత అనేది పాపం. ఎప్పుడు కూడా విధేయతతో ఉండాలి క్రైస్తవుడు. నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు విధేయతతోటే ఉండాలి క్రైస్తవుడిగా ఉన్నట్లయితే. ఆయన కుమారుడే అవిధేయత ఉంటే చూడలేని దేవుడు, విధేయతతో ఉంటేనే అంగీకరించబడ్డాడు ఆయన కుమారుడు. ఇంకా మనం ఎంత. మీకు ఒక మంచి లాస్ట్గా ఒకటి చెప్పి ఈ విధేయతకి ఉన్న ప్రాముఖ్యతని, దేవుడు విధేయత చూపిస్తే ఎలా ఆశీర్వదిస్తాడు, అవిధేయత చూపిస్తే ఎలా దేవుడు రిజెక్ట్ చేస్తాడనే విషయము మీకు 2 సందర్భాల్లో 5 నిమిషాలు చెప్పేసి ముగిచ్చేస్తాను. మీరు మొదటి సమయాల్లో చూసినట్లయితే, మీరు చదవని అవసరం లేదు, నేను అక్కడ ఉన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. మొదటి సమయాలు 15వ అధ్యాయంలో ఒకటి ఉంటుంది. ఫిలిష్తీయులను ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలుని విడిపించిన తర్వాత దేవుడు సమూయేలుకి దర్శనమిచ్చి ఏమంటాడంటే, నువ్వు సౌలు యొద్దకు వెళ్ళి సౌలుతో చెప్పు, ఇశ్రాయేలు మీద వాళ్ళని రాజుగా ఉంచుతాను, అయితే వారికి ఎవరైతే ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు విడిపింపబడ్డప్పుడు అమాలేకులు వారి మీద అడ్డుపడుతూ వస్తూ వాళ్ళని చాలా బాధ పెట్టారు. కాబట్టి సౌలుని వెళ్ళి వారి యొక్క పసిపిల్లలను కానీ, ఆడపిల్లలను కానీ, మగపిల్లలను కానీ, గొర్రెలను కానీ, ఎద్దులను కానీ, వాళ్ళకున్న సర్వస్వాన్ని నాశనం చేయమని చెప్పి అంటాడు సమూయేలుతో. అప్పుడు సమూయేలు ఏం చేస్తాడంటే, సౌలు దగ్గరకు వచ్చి, దేవుడు నిన్ను ఈ విధంగా చేయమన్నాడు అన్నప్పుడు దాదాపు 2 లక్షల మందిని తీసుకొని సౌలు అమాలేకుల మీదకి వెళ్ళి అందరినీ నాశనం చేస్తున్న సందర్భంలో ఆయన ఏం చేస్తాడంటే, కొవ్వు పట్టిన శ్రేష్టమైన గొర్రెలను, ఎద్దులను, ఆవులను కొన్నిటిని ఏం చేస్తాడంటే పక్కన పెట్టి మిగతా అన్నిటినీ నాశనం చేసేసి విజయ గర్వంతో కూర్చున్న సమయంలో, ఎప్పుడైతే ఆయన వాటిని నాశనం చేయకుండా పక్కన పెట్టిన ఇమ్మీడియట్గా సౌలు సమూయేలుకి దేవుడు ప్రత్యక్షమై ఒక మాట చెప్తాడు, సౌలు నా మాటను అతిక్రమించాడు కాబట్టి నేను చింతిస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నాను అంటాడు దేవుడు. ఆయన మాటని వినకపోతే దేవుడు ఎంత పశ్చాత్తాపడతాడని దేవుడే డైరెక్ట్ చెప్తున్నాడు సమూయేలుకి, నేను చాలా చింతిస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నాను సౌలు విషయంలో, నా మాటను ఆయన అతిక్రమించాడు కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు అన్నప్పుడు ఆయన ఆ రాత్రంతా ప్రార్థన చేశాడంట సమూయేలు. చేసి తెల్లవారంగానే బయలుదేరి ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళి సౌలు దగ్గరికి పోయినప్పుడు సౌలు విజయ గర్వంతో దేవుడు చెప్పిన పని నేను పూర్తి చేశానని చెప్తాడు. చెప్తే అప్పుడు సమూయేలు ఒక మాట అంటాడు, సరే నువ్వు అన్నీ నాశనం చేస్తే నాకు వినిపిస్తున్నటువంటి ఆ అరుపులేంది, ఆ మేకల అరుపులేంది, ఆ ఎద్దుల గర్జన ఏందని అడుగుతాడు. అవి శ్రేష్టంగా మంచిగా నీటుగా మంచి బలిసి మంచి కొవ్వు బట్టి ఉన్నాయి, అవి మనం దేవుడికి బలియడం కోసం మన వాళ్ళు దాన్ని తీసి పక్కన పెట్టారన్నప్పుడు, బలులు కాదు దేవుడు కోరుకునేది, ఆయన మాటలు ఉన్నావా లేదా. కాబట్టి నువ్వు రాజుగా ఉండే అర్హతను నువ్వు కోల్పోయావని దేవుడు చెప్పమన్నాడు, నీకు చెప్పాను. ఒక్క మాట విననందుకే రాజు అనే పదవిని కోల్పోయాడు సౌలు, అవిధేయత చూపడం వల్ల. అవిధేయతని దేవుడు క్షమించాడండి. నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చావు, ఎన్ని సంవత్సరాలు నువ్వు బైబిల్ చదివావు, ఎన్ని సంవత్సరాలు నువ్వు పరిచర్య చేసావు అనేది దేవుడు చూడు. నువ్వు దేవుడికి ఎంత లోబడ్డావు, దేవుడి దగ్గర నువ్వు ఎంత తగ్గించుకున్నావు, అది చాలా ముఖ్యం. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, అభివృద్ధి చెందుతావు. ఒక్క లాస్ట్గా చెప్పి మీకు ముగిస్తాను. ఫిలిష్తీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, చాలా ప్రాముఖ్యమైన అంశాలు దీంట్లో రాయబడి ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని మీరు జ్ఞాపకం చేసి చదువుకొని దీని మీద దృష్టి ఉంచి మీరు దీన్ని నేర్చుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపమును
కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన దేవుడితో ఉండడం మహాభాగ్యం అని ఎంచుకోనలేదంట. అయితే తర్వాత ఏమన్నాడు? మనసులో పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకునేనంట. రిక్తుడు అంటే ఏం తెలుసా? ఇంకేం లేదు, ఇంకా అంతగా దిగజారి. దాని తర్వాత అన్న మాట ఏందో తెలుసా? మరియు ఆకారమందు మనుషునిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను. అది మామూలు మరణం కాదు, శిలువ మరణం. శిలువ మరణం అంటే ఏం తెలుసా అండి? శిలువ ఎవరికి వేస్తారో తెలుసా అండి? కరుడు గట్టిన నేరస్తులకి, పాపాలు చేసి, హత్యలు చేసి, ఘోరమైన పాపాలు, క్షమించరాని పాపాలు చేసిన వారికి శిలువ వేస్తారు. అంతగా తగ్గించుకున్నాడంట విధేయతలో దేవుడు. ఎంతగా? రిక్తుడిగా, అంటే ఇంకేం లేదు, ఇంకా సర్వం. ఆయన దేవుడితో ఉండడం భాగ్యం ఎంచుకోలేదు యేసుక్రీస్తు ప్రభువారు. నీ కొరకు, నా కొరకు విధేయత నేర్పడానికి. విధేయత అంటే ఎలా ఉండాలి? విధేయత లేకపోతే కుమారుని కూడా క్షమించిన ఆ దేవుడు ఈరోజు నిన్ను నన్ను క్షమించాలని అనుకోవడం మన మూర్ఖత్వం. విధేయత ఎంతో ప్రాముఖ్యమైనది క్రైస్తవునికి. నువ్వు అది ఉద్యోగంలో అయినా కానీ, నువ్వు ప్రార్థించి ఉద్యోగాన్ని పొందుకుంటావు, అది విశ్వాసం. వచ్చిన ఉద్యోగంలో నువ్వు ఏ విధంగా విధేయతంగా ఉంటావో అది నీ అభివృద్ధి. అదేవిధంగా సంఘంలో కూడా అంతే. నువ్వు సంఘంలో ఉన్నావు అంటే అది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. కానీ నువ్వు సంఘంలో ఎలా అభివృద్ధి చెందాలనేది నీ విధేయత మీద ఆధారపడి ఉంటుంది దేవుని సంఘం. ఈ మాటలు ఊరికే రాయించలేదు దేవుడు. దేవుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత పదే 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 అవిధేయత చూపిస్తూ వచ్చారు దేవుడి దగ్గర. లాస్ట్కి ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళ యొక్క అవిధేయత ప్రవక్తలను చంపేంతగా. బైబిల్లో పాత నిబంధన ఆఖరి ప్రవక్త ఎవరు తెలుసా మీకు? పాత నిబంధన అతనితో ముగిసిపోతుంది. బాప్తిసం ఇచ్చు యోహాను. మలాకి తర్వాత బాప్తిసం ఇచ్చు యోహానుతో 430 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడడం మానేశాడండి. దేనికో తెలుసా? అవిధేయత. దేవుడు ఎంత నీకు చేస్తున్నప్పటికీ నువ్వు అది పక్కన పెట్టేసి అవిధేయత చూపించావనుకో, దేవుడు మాట్లాడడం మానేసి. అవిధేయతని దేవుడు క్షమించే ప్రసక్తి లేదు. కాబట్టి నువ్వు ఎంత చేసినా కూడా దేవుడి దగ్గర అవిధేయత లోబడి, దేవుడు చెప్పినట్టు ఇక్కడ నిలబడి పాస్టర్ గారు నీకు ఏదైతే బోధిస్తాడో ఆ విధంగా నువ్వు పాటించు. అధికారములన్నీ ఆయన ద్వారా వచ్చినాయి. అన్నీ కూడా మనము దేవుడి విషయం తగ్గించుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అంత తగ్గించుకొని శిలువ మరణం పొందేంతగా ఆయన విధేయత చూపించాడు. కాబట్టి దేవుడు ఆయనకి ఒక ఆశీర్వాదకరమైన ఒక భాగ్యాన్ని ఇచ్చాడు. ఒకసారి చదువుదామండి. 9వ వచనం నుంచి వస్తుంది, ముగించుకుందాం. పిలిపి అందుచేత అంటే దేని చేత? విధేయత చేత. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. ఎక్కడి నుంచి అంటే పరలోకమందు కానీ, భూమి అందు కానీ, భూమి కింద కానీ ఎవరైతే ఉంటారో వారందరూ ఆయన దగ్గర మోకాళ్ళు పొంగినట్లుగా చేసి ఆశ్రయించాడు. అంటే ఆయన నామాన్ని అంతగా హెచ్చించాడు. ఎందుకు? విధేయత. ఈరోజు నువ్వు కూడా, ఎందుకంటే దేవుడి చిత్తం ఎందుకు తెలియదో తెలుసా మనకి? ఇన్ని సంవత్సరాలు చర్చికి వచ్చిన
దేవుడి చిత్తాన్ని మనం గ్రహించలేము. ఎందుకు తెలుసా? విధేయత లేకపోవడం. నువ్వు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో విధేయత నేర్చుకుంటావో ఆటోమేటిక్గా నీకు దేవుడి చిత్తం ఏందో తెలుసు. దేవుడి చిత్తాన్ని బట్టి నువ్వు నడుచుకుంటావు. ఇప్పటి వరకు నువ్వు అవిధేయత చూపిస్తున్నట్లయితే ఈ వాక్యము ద్వారా నిన్ను దేవుడు మార్చి విధేయునిగా చేస్తాడని నమ్ముతున్నాను. విధేయత చూపించకపోతే సొంత కుమారుణ్ణే దేవుడు క్షమించలేదంటే ఇంకా నువ్వు నేను అనేది లెక్కలో ఉండవు. కాబట్టి నిన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాక్యము ఎంతో శక్తివంతమైనది. ఇది విడిచిపెట్టదు. కావున ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఇంతవరకు మనం మంచి వాక్యం విన్నామండి. దేవుని ద్వారా మనం దేవునికి విధేయతగా ఉంటే ఎలా ఉంటామో, అవిధేయతగా ఉంటే మనం ఎలాంటి శాపాలు పొందుతామని మంచి వాక్యంతో దేవుడు మనం ఇంతవరకు నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ సమయంలో మనందరం లేచి కొద్దిసేపు దేవుని ఆరాధించుకుందామనండి. సుమధుర స్వరములు గానాలతో వేలాది దూతములు గలములతో కొనియాడబడుచున్న మా యేసయ్య నీకే నా ఆరాధన. అవును కదండి, మన దేవుడు వేలాది మంది దూతలతో నిత్యము కొనబాడబడుచున్న మన దేవుడు. ఆహా, మా అంత గొప్ప దేవుడు మనం కూడా స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ సమయంలో మనందరం కలిసి ఆయనని ఘనంగా ఆరాధించుకుందాం. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. అవునయ్యా, నేను ఎడారి త్రోవలో నడిచినప్పుడు ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉన్నావు తండ్రి. నేను ఎరుగని మార్గంలో వెళ్ళినప్పుడు ప్రభువా నువ్వు నన్ను నడిపించావు తండ్రి. నా ముందు నుండి నడిపించావు తండ్రి. నేను దారి తొలగక నీ యందు నిలబడి నడవాలని ప్రభువా నువ్వు నాకు ముందుగా ఉండి నడిపించిన దేవా నీకు వందనాలయ్యా. ఏడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా. ఏడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. అవునయ్యా, నీ చిత్తము సంపూర్ణమైన తండ్రి. నువ్వు ఇచ్చేవన్నీ అనుకూలమైన సంకల్పంతోనే ప్రభా నీవు మాకు దయచేస్తున్నందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నావు తండ్రి. నువ్వేది జరిగించినను ప్రభా అన్ని విషయాల్లోనూ నన్ను విడవక ముందుకు నడిపిస్తున్న దేవా నీకే
నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నా ధైర్యము, నా అండా, నా కొండ నీవే తండ్రి. ఇదిగో నా ప్రభా, అందుని బట్టి నీకు స్తుతిస్తున్నాం తండ్రి. అందుకే నేను ఘనంగా నా ప్రభా నా జయ గీతాన్ని నీకు వినిపిస్తున్నానయ్యా. నువ్వు నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని ఘనంగా ఆయనను ఆరాధించుకున్నామండి. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. వేలాది నదులన్నీ నీ మహిమలు, తరంగపు పొంగులు నీ బలమును ప్రభా ప్రసిద్ధి చేయించినాడు. అలాంటి అల్పమైన మానవుని సృష్టించిన నీవు ప్రభా, మా ద్వారా ప్రభా నీవు ప్రభా మహిమ పొందాలని, నీవు ఘనత పొందాలని ఆశిస్తున్నావు తండ్రి. అదన్నీ ప్రభా మేము నెరవేర్చడానికి ప్రభా మిమ్మల్ని ఇక్కడ ఉదయకాల సమయంలో తీసుకుని వచ్చినప్పుడు నీకే స్తుతిస్తున్నాం తండ్రి. నువ్వు సృష్టించిన యావత్తు సృష్టి ప్రభా నిన్ను స్తుతిస్తుంది, నీ బలాన్ని ప్రభా పొగుడుతుంది తండ్రి. అయితే మానవునిగా ప్రభా మమ్మల్ని కూడా ప్రభా నేను పొగడాలని, నేను ప్రభా నేను కీర్తించాలని ప్రభా మమ్మల్ని స్తుతించి ప్రభా మమ్మల్ని నిర్మించుకొని రూపించుకుని వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధనా. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి
సంతోషమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల దళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. అవును ప్రభా, సుమధుర స్వరాలతో ప్రభా, వేలాది దూతలతో ప్రభా, నిత్యము కొనియాడబడుతున్న నా యేసయ్య ప్రభా, ఉదయకాల సమయంలో ఈ రీతిగా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు కూడా, అల్పమైన మమ్మలను కూడా ప్రభా ఏర్పరచుకునే ప్రభా, నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికీ చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా నేను స్థుతించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, వేలాది నదులు ప్రభా, పర్వత శిఖరములు ప్రభా, నీ కీర్తిని ప్రభా కొనియాడి గణపరుస్తున్నాయి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, అయితే మేము ప్రభా నేను ఎన్నో మార్లు ప్రభా తెలిసి కూడా ప్రభా నీకు దూరంగా పారిపోతున్నాం తండ్రి. అయితే ప్రభా నువ్వు మమ్మల్ని నచ్చిన చేర్చుకుని ప్రభా, నీవు మా కొరకు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ రీతిగా నేను ఇంతవరకు ఆరాధించుకునే భాగ్యాన్ని నాకు మా అందరికి ఇచ్చినందుకు మరి ఒకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో నీ దాసుని మా మధ్యలో నిలబెట్టుకోవచ్చుండగా ప్రభా, నీ దాసుని ద్వారా ప్రభా ఏ ఆత్మకు ఏ హృదయానికి ఎలాంటి ఆ వాక్యం కావాలో ప్రభా, ఇదిగోనైనా ప్రభా నీ వాక్యము ప్రభా కీళ్లను ప్రభా దేనిని ప్రభా హమ్ములను దేనికి దాన్ని చీల్చిస్తుందని చెప్పిన దేవుడు అవుతాడు. ఇదిగోనైనా ప్రభా, అయితే మాకున్న ప్రతి బాధను తొలగించే ప్రభా వాక్యం నీదనైనా ప్రభా, ప్రతి ఒక్కరికి నెమ్మదినిచ్చే వాక్యం తండ్రి, ప్రతి ఒక్కరికి బలాన్ని ఇచ్చే వాక్యం తండ్రి. అలాంటి బలమైన వాక్యంతో మమ్మల్ని అందరినీ ముట్టి వాక్యం ప్రభా నడిపించమని ఈ దాసుని నిలబెట్టుకోమని మా ప్రభా యేసుక్రీస్తు ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ప్రభునామంలో చేరవచ్చిన వారికి వందనములు. 147వ కీర్తన 5వ వచనం మనం చదువుకుందాము. అందరం కలిసి చదువుదాం. 147వ కీర్తన 147 5వ వచనం అందరం కలిసి చదువుదాం. నాతో పాటు మీరు కూడా చదవండి. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మనం నమ్మినటువంటి దేవుడు, ఏ దేవునికైతే ఇప్పుడు దాకా మనం పాటలు పాడి దేవుని ఆరాధన చేశామో ఆ దేవుని గురించి ఇక్కడ రాసింది. ఆయన గురించి రాసిన విషయాల్లో ఇక్కడ ఏమన్నదంటే మన ప్రభువు గొప్పవాడు అనే మాట ఉంది. ప్రభువు అన్న పదానికి అర్థం ఏంటంటే ఆయన అధికారం కలిగిన వాడు అని అర్థం. ప్రభువు పాత రోజుల్లో కూడా పాలన చేసే వాళ్ళని ప్రభువులు అంటారు, తెలుసు కదా, లార్డ్స్. ప్రభువు అంటే వారి ఆధిపత్యం కలిగి ఉండి వారి యొక్క సంస్థానాన్ని వారి పాలన చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా మన ప్రభువు అనే పదం వాడబడింది. మన ప్రభువు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు కదా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. మరి ఆయన చేతగాని వాడు కాదు, లేకపోతే ఏదో సాధారణమైన వాడు కాదు, లేకపోతే గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళలో ఆయన ఒక గొప్పవాడు అని కాదు. అది కూడా కాదు. చాలామంది గొప్పవాళ్ళలో ఆయన గొప్పవాడు అనుకుంటారేమో. కాదు. మన ప్రభువు గొప్పవాడు, అది విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆయన గొప్పవాడు. మరి ఇప్పుడు ఆయన గొప్పవాడు అన్నప్పుడు ఆయన చేసే పనులు కూడా గొప్పగానే ఉంటాయి, కానీ ఆయన ఏదో చీప్గా చేయడు కదా, ఏదో నాసిరకంగా చేయడు. ఆయన విలువైనవిగా చేసేవాడు, గొప్పవాడు. మరి అటువంటి గొప్పవాడు మన ప్రభు అనే పదం ఇక్కడ చెప్పబడింది. మన ప్రభు అంటే మనందరం కలిసి దేవుని పిల్లలంగా ఉన్నాం కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఇంకో మాట చదువుదాం. ఇక్కడ 111వ కీర్తనలో 2వ వచనం. 111వ కీర్తన 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి. సో దేవుని క్రియలు అంటే యెహోవా క్రియలు అని ఉంది కదా ఇక్కడ. సో యెహోవా క్రియలు గొప్పవి. సో ఇందాకేమో మన ప్రభువు గొప్పవాడు అని ఉంది. మన ప్రభువు మాత్రం గొప్పవాడు కాదు, ఆయన క్రియలు కూడా గొప్పవి. సో ఆయన గొప్పవాడే, మంచిది. ఆయన క్రియలు గొప్పవి.
మరి ఆయన గొప్పవాడు, ఆయన క్రియలు గొప్పవే. అయితే ఆ క్రియలైనటువంటి గొప్ప వాటిని ఎవరు వాటి గురించి ఆలోచన చేస్తారంట, ఎవరు వాటిని గురించి ఎంక్వైరీ చేస్తారంట, ఎవరు వాటిని గురించి మనస్సును పెట్టుకుంటారు అంటే వాటి యందు ఇష్టము గలవారు అందరూ. అంటే దేవుడి చేసే గొప్ప కార్యాలను గురించి ఇష్టం కలిగిన వారు. దేవుడి చేసే గొప్ప కార్యాలను గురించి ఇష్టం కలిగిన వారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా గొప్ప కార్యం చేశారనుకోండి, గొప్పలే అన్నట్టు కొందరు ఫీల్. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, వాళ్ళ గొప్పతనాన్ని గురించి మెచ్చుకోలేకపోతే వాళ్ళని ఇష్టం. కానీ ఇక్కడ ఇప్పుడు యెహోవా గొప్ప కార్యములు చేసేవాడు, ఆయన యందు ఇష్టం గలవారు. ఇప్పుడు ఏంటిది ఇక్కడ ఆయన యందు ఇష్టం కలిగిన వారు అనంటే మనం ఏం అర్థం చేసుకోవాలి చూడండి. మనందరికీ తెలుసు హెబ్రీ 11వ అధ్యాయంలో 6వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ 11:6. విశ్వాసం లేకుండా సో ఎవరు ఇప్పుడు ఇష్టలు అని నాకు అన్నాం కదా, ఆయనకి ఇష్టలైన వారు ఆయన విచారిస్తారు. ఇప్పుడు ఎవరు ఇష్టలు? విశ్వాసం. ఇప్పుడు దేవుని మీద విశ్వాసం కలిగిన వారు. హెబ్రీ 11:6లో ఉంది. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దేవుని మీద ఆయనకి ఇష్టలు. అంటే దేవుడు ఇష్టపడేవాళ్ళు, లేకపోతే ఆయన్ని ఇష్టపడేవారు. సో ఆ వారు విశ్వాసం ఉంచిన వారు ఆయన యొక్క ఇష్టంగా ఉంటారు. ఇప్పుడు ఆయన గురించి ఆలోచన చేస్తారు. అర్థమైందా? సో దేవునితో లింక్ అయి ఉండాలి, కనెక్ట్ అయి ఉండాలి. ఆయన అంటే ఇష్టపడాలంటే కూడా విశ్వాసం అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి విశ్వాసము. మరి ఆయన గొప్పవాడు, నిజంగా మన ప్రభు గొప్పవాడు, చేతగాని వాడు కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే కదా, ఆయన ఏమి చేతగాని వాడు కాదు, సాధారణమైన వాడు కాదు, ఏదో నార్మల్గా ఉన్నామంటే ఉన్నాము అనేది కాదు. ఆయన గొప్పవాడు. సో అలాంటి గొప్పవాడు, ఆయన చేసే క్రియలు కూడా గొప్పవే. మరి ఆయన గొప్పవాడు, ఆయన క్రియలు గొప్పవే. మరి ఆయన గొప్ప క్రియలను ఆలోచన చేస్తున్నామా? ఆయన గొప్ప క్రియలను గురించి మనము ఏమన్నా విచారిస్తున్నామా? అసలు ఏంటి అవి, అదేంటి, అది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? మనకి ఇప్పుడు మనం అది ప్రశ్నించుకోవాలి. సో ఆయన గొప్ప క్రియలు అన్నప్పుడు బైబిల్లో ఆయన గొప్ప క్రియల గురించి చెప్పుకోవడానికి చాలా మనకి వివరించారు. మనం తెలుసుకోవడానికి ఒక మాట, అసలు గొప్ప క్రియల్లో ఒక మాట గొప్ప క్రియ ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. హెబ్రీ 2:3. సో ఇక్కడ ఏమనుందంటే అండి, ఇంత గొప్ప రక్షణ. ఏంటది? రక్షణ, గొప్ప రక్షణ. ఇది సాధారణ రక్షణ కాదు. ఏంటి గొప్ప రక్షణ అంటే, ఈ భూలోకంలో ఉన్న మనందరం పాపులమే కదా. మనం ఏమైపోతున్నామంటే నశించి నరకానికి పోతూ ఉన్నాం పాపమును బట్టి. సో ఇప్పుడు నరకానికి పోయే వాళ్ళకి రక్షణ అవసరం, అవునా? పాపమును బట్టి మనం నరకానికి పోతూ ఉన్నాం. పాపం శిక్ష నరకం, అదే కదా. పాపానికి వచ్చే జీతం మరణం అన్నప్పుడు ఆ మరణం ఏంటంటే నరక శిక్ష. సో అక్కడికి వెళ్ళాలి, మన ఆత్మ అక్కడికి వెళ్ళిపోవాలి. మరి అక్కడ నుంచి రక్షించడం. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఒక చోట పడిపోయి ఉన్నాం అనుకోండి, అక్కడ రక్షించే వాళ్ళు అవసరమయ్యారనుకోండి, అక్కడ బావిలో పడిపోయిన వాళ్ళని రక్షించే వాళ్ళు అవసరం. బావిలో పడిపోతే, నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే రక్షించే వాళ్ళు అవసరం. ప్రమాదంలో ఎక్కడైనా పడిపోయి ఉంటే వాళ్ళని రక్షించే వాళ్ళు అవసరం. ఆపద్ బాంధవులుగా ఇప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుంది, వాళ్ళకి ఏదో చేస్తారు. సో ఇప్పుడు సాధారణంగా ఎవరైనా పడిపోయిన వాళ్ళని, అక్కడ ఇక్కడ పడిపోయిన వాళ్ళని వెళ్ళి రక్షిస్తేనే, ఎక్కడైనా నీళ్ళల్లో కొట్టుకుపోయిన వాళ్ళని రక్షిస్తేనే, అబ్బా ఈ పలానా వ్యక్తి నన్ను రక్షించాడండి అని గ్రేట్గా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ ఇంకో మాట చూడండి, ఇంత గొప్ప రక్షణ అనే మాటను చూసారా? ఇంత గొప్ప రక్షణ అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, అక్కడ ఇక నరకము నుంచే రక్షించేవాడు ఆయన. నరకము నుంచి తప్పించబడటం అంటే ఇంకా అదే హైలైట్ రక్షణ అనమాట. ఇంకంటే దానికి మించిన ప్రమాదం ఇంకోటి లేదు. మరి దాని నుంచి రక్షించగలిగిన వాళ్ళు ఎవరున్నారంటే యేసు ప్రభు. అక్కడ ఎందుకు యేసు క్రీస్తు రక్షకుడు, పాపుల రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. అందుకని పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. సో ఆయన రక్షణ కార్యం చేశాడు. వచ్చి ఏం చేశాడంటే రక్షణ కార్యం చేశాడు. సిలువలో బలియాగం అయిపోయాడు కదా, ప్రాణం పెట్టాడు కదా, పాపుల కొరకు ప్రాయశ్చిత్తం ఆయన జరిగించాడు కదా. సో అందుకే ఇంత గొప్ప రక్షణ, ఇక అంతకు మించిన గొప్ప రక్షణ లేదు. ఎవరైనా ఒకళ్ళు సాధారణంగా ఏదైనా ప్రమాదంలో పడితే తప్పించారు అంటే అవన్నీ కూడా సాధారణమైన రక్షణలే. కానీ ప్రాణమును నరకము నుంచి తప్పించడం, ఒక జీవి ఎల్లకాలం నిత్యత్వం నరకంలో ఉండవలసిన వ్యక్తి మనం పాపమును బట్టి, కానీ అక్కడ నుంచి రక్షించాడు చూడండి. ఇక యేసు తన రక్తం చేత, అది నిజమైనటువంటి గొప్ప రక్షణ.
సో ఒకవేళ ఈ గొప్ప రక్షణను కానీ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోవడం కష్టం. కొంతమంది రక్షణ పొందండి, యేసుని నమ్ముకోండి అంటే రేపు చూద్దాం, తర్వాత చూద్దాం, ముసలోళ్ళం అయ్యాక చూద్దాం, లేకపోతే ఇంకెప్పుడో చూద్దాం అనుకుంటారు. కానీ అప్పుడు దాకా ఉంటామో పోతామో ఎవరికి తెలుసు. ఇప్పుడు మనం అందరం ఇలా కూర్చొని ఉన్నాం, బయటికి వెళ్తాం, సాయంత్రానికి ఉంటామో ఉండమో ఏమవుతుందో ఎవరికేం తెలుసు. టైం అనేది మన చేతిలో లేదు. మనం ఎవరు, మన నీటి బుడగ లాంటిది మన జీవితం. మనకి తెలియదు సాయంత్రం దాకా నేను ఉంటానా, రేపు దాకా నేను ఉంటానని. చాలామంది ప్రభువుని నమ్ముకోండి, నరకానికి వెళ్ళకముందు యేసు ప్రభువుని అంగీకరించండి హృదయపూర్వకంగా అంటే ఇప్పుడే అవసరం లేదులే, ఇంకా చాలా అనుభవించాల్సి ఉంది లోకంలో, తర్వాత ఎప్పుడో చూద్దాం అని అనుకుంటారు. లేకపోతే అవన్నీ ఎవరికో ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు అనుకుంటారు. నో, యేసు ప్రభువుని రక్షకుడిగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యేసుని అంగీకరించని వారు హృదయంలో అంగీకరించాలి యేసుని. ఎందుకంటే ఆయన గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మాత్రం తప్పించుకోవడం కష్టమని స్పష్టంగా ఈ మాట చెప్పబడింది. ఇది ఇంత గొప్ప రక్షణ. సో ఆయన గొప్ప కార్యం చేశాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన క్రియలు గొప్పవి. ఆ క్రియల్లో గొప్ప వాటిల్లో ఇదిగో రక్షణ అనేది గొప్ప కార్యం. ఈ భూలోకంలో ఎవరు చేయలే మన కొరకు రక్షణ, కానీ అది గొప్ప రక్షణ. మరొక మాట చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోని 4వ అధ్యాయంలో 14 నుంచి 16 వరకు. ఏ ప్రధాన యాజకుడు అంటండి? గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక. చదవండి 16 దాకా. చదవండి. సో ఇంత చక్కని మాటలు ఇక్కడ రాస్తున్నాయి. ఇక్కడ యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు ఎవరి కోసం ఉన్నాడు? మన కొరకున్నాడు. ప్రధాన యాజకుడు ఎవరంటే, బైబిల్లో యాజకులు మనం పాత నిబంధన చదివినప్పుడు యాజకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఎవరైనా ప్రజలు పాపం చేసి, అయ్యా నేను ఈ పాపం చేశాను కాబట్టి ఈ పాపానికి పరిహారంగా ఈ గొర్రెపిల్లని తీసుకొస్తున్నాను అంటే, ఆ యాజకుడు ఏం చేస్తాడంటే తన పలానా కుటుంబ పక్షంగా వారు తెచ్చిన గొర్రెపిల్లని అతడు వధించి, ఇదిగో పలానా సో అండ్ సో ఫ్యామిలీ తరఫున పలానా గారు ఇగో ఆ ప్రాయశ్చిత్తంగా ఈ పాపాన్ని అర్పిస్తున్నామని యాజకుడు ఏం చేస్తాడంటే అక్కడ యాజక కార్యాలు జరిగిస్తాడు బలిపీఠం మీద. అది యాజకుడే చేయాలి, వేరే వాళ్ళు చేయడానికి వీల్లేదు. ఆ యాజకుడు ఏంటంటే మీడియేటర్, దేవునికి మనిషికి, అంటే దేవుని కోపము మనిషి మీదకి రాకుండా ఆపడానికి, మనిషికి సహాయం చేయడానికి ఈ యాజకుడు అనేవాడు మీడియేటర్, సహాయకుడిగా. అప్పుడు పాత నిబంధనలో అది జరుగుతూ వచ్చింది. అహరోను సంతానంగా దేవుడు వాడుకున్నాడు. లేవి గోత్రంలో నుంచి అహరోను ఎన్నుకొని అహరోను వంశస్థుల్ని యాజకులుగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. అది పాత నిబంధనలో. ఇప్పుడు వాళ్ళ అవసరం లాగా మనకి యేసుక్రీస్తు వారే మనకు ప్రధాన యాజకుడిగా, ఆయనే మధ్యవర్తిగా, క్రీస్తు యేసు నరుడిగా మధ్యవర్తిగా ఆయన ఇచ్చి మన నిమిత్తం ఎవరో తెచ్చిన గొర్రెపిల్ల కాదు, ఆయనే గొర్రెపిల్లగా వధించబడిపోయాడు. ఇప్పుడు యాజకుడు మన కొరకు వధించబడ్డాడు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఆయన మన విషయాల్లో మన సమానుభావం కలిగిన వాడు. మన బలహీనత ఏంటంటే మన కష్టాలు ఎలా ఉంటాయి, మన బలహీనతలు ఎలా ఉంటాయి, మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మనం ఏంటో అర్థం చేసుకొని మనకి సరైన రీతిలో సహాయం చేయగలిగిన గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మనకు ఉండేవాడు అని లేదు ఇక్కడ, మనకు ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అందుకని గనుక మనం కనికరింపబడి, 16వ వచనం, గనుక మనం కనికరింపబడి, కనికరం ఎవరికి కావాలంటే తప్పు చేసిన వాళ్ళకి కనికరం అనేది దేవుడు చూపించాలి. సో ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనికరింపబడి సమయోచితమైన సహాయము ఈ కృప కొరకు కృప పొందినట్లుగా ఆ సింహాసనం దగ్గరికి మనం చేరాలి. అగో మన గొప్ప ప్రధాన యాజకుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్న యాజకులకిను ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యాజకత్వానికి గొప్ప తేడా ఏంటో తెలుసండి. పాత నిబంధనలో ఉన్న యాజకులకి ఆ ప్రత్యక్ష గుడారంలో చేసే కార్యక్రమాలు, చేసే ఆ బలియాగం, ఆ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా యాజకుడు కూర్చోవడానికి ఎక్కడ కుర్చీ లేదు. వాళ్ళు ఎప్పుడు విశ్రమం లేకుండా కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కార్యక్రమం ముగించి ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆయన విశ్రాంతి తీసుకున్నట్టే. అందుకని సిలువలో అన్నాడు ఇక సమాప్తమైనది అని. ఇక మీదట ఈ బలులు అర్పణలు అవసరం లేదు.
యాజకుడిగా నేను దాన్ని కంప్లీట్ చేస్తున్నా అని చెప్పేసి కంప్లీట్ చేశాడు. అందుకే ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. ఆయన సీటు పేరు కృపాసింహాసనం. ఇప్పుడు ఎవరైనా సహాయం కొరకు ఆయన దగ్గరికి వచ్చి రావచ్చు. అంత గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన విశ్రాంతి తీసుకుంటాడంటే పని కంప్లీట్ చేశాడు. పని కంప్లీట్ చేసిన వాళ్ళే విశ్రాంతి తీసుకుంటారు. ఇక మీదట ఎవరు చేయాల్సిన పని లేదు, ఆయన చేస్తాడు. అందుకే ఆయనకు గొప్ప ప్రధాన యాజకుడు. మన సహాయం కోసం వెళ్ళి అడిగితే చాలు. ఎవరైతే అయ్యా నాకు నీ సహాయం కావాలి అని ఆయన అడుగుతారో, అది ఏ విషయమైనా లైఫ్లో మన జీవితంలో పుట్టింది మొదలుకొని చచ్చేదాకా, ఉదయం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నిద్రలో కూడా మనకి ఆయన సహాయం అవసరం. కాబట్టి ఆ కృపాసింహాసనం దగ్గరికి, ఎందుకంటే ఎవరున్నారు ఆ కృపాసింహాసనం దగ్గర? గొప్ప ప్రధాన యాజకుడు. గొప్ప ప్రధాన యాజకుడు మనకుంది ఏమండి, సాధారణమైన కాదు. ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నా, మన ప్రభువు గొప్పవాడు. ఆయన మన కొరకు గొప్ప కార్యములు చేశాడు. ఆ గొప్ప కార్యాల్లో రక్షణ అనేది గొప్ప కార్యం. అక్కడితో వదిలిపెట్టేలా మనల్ని. ఇప్పుడు ఆయన ఇంకా మనకి ప్రధాన యాజకుడిగా, గొప్ప ప్రధాన యాజకుడిగా ఉండి మన బలహీనతల్లో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనికరం చూపించడానికి, కృప చూపించడానికి. ఇక మరొక మాట చదువుదాం. ఇక్కడ హీబ్రూలోనే, హీబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు. హీబ్రీ 13వ అధ్యాయంలో 20-21 వచనాలు. ఈ గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు సో తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు. మంచి వాక్యం అది. ప్రతి మంచి విషయంలోనూ ఎవరండి ఈయన? ఎవరు చేస్తున్నారు ఇది? గొర్రెల గొప్ప కాపరి. మనం ఆయన గొర్రెలము. యేసును అంగీకరించిన మనము ఆయన గొర్రెలము. మనకు ఆయన ఎవరు? సాధారణమైన కాపరా? ఏదో అద్దెకి తెచ్చిన కాపరా? గొర్రెల గొప్ప కాపరి అనే యేసు. గొర్రెల గొప్పరి కాపరిని యేసు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన మృతుల్లో నుంచి లేచాడు కాబట్టి, ఆయన సమాధానకర్త దేవుడు కాబట్టి, ఇప్పుడు ఆయన దేవుడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా మీడియేటర్, ఒక కాపరిగా మన కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనకి తన దృష్టికి అనుకూలమైన దాన్ని, మన దృష్టికి అనుకూలమైనది కాదండి, మన దృష్టికి అనుకూలమైనది కాదు, దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించచ్చు, మనలో కార్యం జరిగిస్తున్నాడు ఆయన. మనం ఎలా ఒకరినొకరు ప్రేమించగలుగుతున్నాం? మనం ఎలా ఒకరినొకరిని క్షమించుకోగలుగుతున్నాం? మనం ఎలా ఒకరికొరకొకరు తగ్గించుకోనట్టు సేవ చేసుకోగలుగుతున్నాం అంటే ఆ కార్యం మనలో ఎవరు చేస్తున్నారు? ఆయన చేస్తున్నాడు అనమాట. మనలో కార్యం జరిగించు ప్రతి మంచి విషయంలోనూ, చెడు విషయాల్లో కాదు, కీడు విషయాల్లో కాదు, ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు. ఒక గొప్ప కాపరిగా ఉండి యేసు ఆయన్ని మధ్యవర్తిగా దేవుడు వాడుకుంటూ దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తున్నాడు. ఈయన మంచి కాపరి, గొప్ప కాపరి. అది కూడా ఈ గొప్ప కాపరి యొక్క కాపరి పని ఏంటంటే గొర్రెలను జాగ్రత్తగా చూసుకోవడం, సమయానికి మేపడం, ఎప్పుడు నీళ్లు కావాలి, ఎప్పుడు ఆహారం కావాలి, ఎప్పుడు ఆ నీడన కూర్చోబెట్టాలి చెట్ల చాటున, ఆ యొక్క ఎండలగలకుండా ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇదంతా కాపరి చూసుకుంటాడు. కానీ గొర్రె లేచి ఈరోజు ఎక్కడికి వెళ్ళాలో ఏమో, ఎక్కడ భోంచేయాలో ఏమో, ఎక్కడ నీళ్లు తాగాలేమో, ఎక్కడ ఆలోచన వెనకర్ల గొర్రె అవన్నీ చూసుకోవడానికి కాపరి ఉన్నాడు. సో మన కాపరి సాధారణమైన కాపరి కాదు, గొప్ప కాపరి. ఇంత గొప్ప కాపరి మనకున్నందుకు మనం ఎందుకు ఇక భయపడాలి? సో మన ప్రభువు గొప్పవాడు, ఆయన క్రియలు గొప్పవి, గొప్ప రక్షణ ఇచ్చాడు. మనకు గొప్ప రక్షణ ఇచ్చింది కాకుండా ఆయనకు యాజకుడిగా ఉండి మనకి గొప్ప యాజకుడు, గొప్ప కాపరి. మరి ఇంత గొప్ప చేసిన ఆయన, అన్ని గొప్ప కార్యాలుగా ఆయన గొప్ప చేసిన, మరి మనము ఏంటి విషయం అంటే మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇందాక ఆల్రెడీ చెప్పాము. ఒకటి ఏంటంటే విశ్వసించిన వాళ్ళు ఆయన ఇష్టలైన వారు, ఇష్టలైన వారు విశ్వసిస్తే ఇష్టలు. ఇప్పుడు ఇష్టలైన వారు ఆయన క్రియలను గురించి ఆలోచన చేస్తారు, దేవుని మార్గాల గురించి ఆలోచన చేస్తారు, దేవుని చిత్తం ఏంటి, దేవుని విషయాలు ఏంటి అర్థం చేసుకోవాలని. సో ఎట్లా మరి మనకి ఎట్లాగా దేవుని గొప్ప విషయాలు ఎలా అర్థమవుతాయి, ఏం చేయాలి, ఎలా మనం గొప్పవడం అవుతాం, ఎలా గొప్ప కార్యాలు అర్థమవుతాయి అంటే మనకి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా 33:3. సో ఇక్కడ ఏమన్నా అంటే దేవుడు నాకు మొరపెట్టు అంటే ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేస్తే దేవుడు
గొప్ప సంగతులను తెలియజేస్తాడు. చిన్న చిన్న విషయాలు కాదు. ఇప్పుడు ఎవరైనా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతున్నారు అనుకోండి, అబ్బా అసలు ఈ వ్యక్తికి ఇంత గొప్ప విషయాలు ఎలా తెలుస్తాయి అనుకొని గొప్పగా ఫీల్ అవుతాం చూడండి. మరి అలాగా దేవుడు అంట ప్రార్థన చేసే వాళ్ళకి ఏం చేస్తాడంట? గొప్ప సంగతులు తెలియజేస్తాడంట. అంటే లైఫ్ని ఎంత గొప్పగా లీడ్ చేసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎంత గొప్పగా ఉండాలని. మనమేమనుకుంటామంటే ఈ లోకపరంగా చదువులు, ఉద్యోగాలు, ఆస్తులు, అంతస్తులు అంటే గొప్ప అనుకుంటాం. కానీ దేవుని పరంగా గొప్ప వాళ్ళంగా ఎలా కాగలం? ఆ విషయాలు ఎలా తెలుస్తాయి అంటే ఇదిగో దేవుని దగ్గర మొరపెట్టడం ద్వారా. సో మన బాధ్యత ఏంటంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనకు గొప్ప విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. గొప్ప విషయాలు నేర్పిస్తున్నాయంటే ఖచ్చితంగా మనకు ఈ గొప్ప విషయాల ద్వారా మన జీవితం కూడా గొప్పగా మారుతుంది. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఏదో ఎక్కడో ఒక పెద్ద జీనియస్ స్కూల్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి అని దేవుడు బైబిల్ చెప్పట్లా. మన యొక్క ఐక్యూ లెవెల్స్, గొప్ప విషయాలు ఎలా తెలుస్తాయంట? దేవుని సన్నిధిలో మొరపెట్టడం. సో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరొక మాట చదువుదాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం. దానియేలు 11:32. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఏ కార్యాలు చేస్తారండి? ఏదో కొద్ది గొప్ప చేస్తారా? కొద్ది చిన్న విషయాలు కాదు, ఏదో సాధారణమైన విషయాలు కాదు, గొప్ప కార్యములు చేసి. ఎవరు? తమ దేవుని ఎరుగువారు. ఎవరైతే దేవుని తెలుసుకుంటారో, అంటే తెలుసుకుంటాం అంటే దీని అర్థం ఏదో ఆయన పేరు తెలియటం కాదండి. ఆయనతో వ్యక్తిగతంగా స్నేహం చేసి, పర్సనల్గా ఫ్రెండ్షిప్ చేసి, ఆ ఫెలోషిప్లో, సహవాసంలో దేవునితో ఎవరైతే అన్యోన్యంగా దగ్గరగా అంటుపట్టుబడి ఉంటారో చూడండి, అది దేవుని తెలుసుకోవడం అంటే. ఇప్పుడు మామూలుగా ఒక మనిషి గురించి తెలుసా అంటే వాళ్ళు ఎవరో తెలుసు, కానీ ఆ వ్యక్తిని గురించిన విషయాలు, వాళ్ళ ఇష్టాలేంటి, అయిష్టాలేంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి తెలుసుకోవడం అనేది, అది వాళ్ళతో పరిచయాలు ఉండి రోజు స్నేహం చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. సో తమ దేవుని ఎరుగువారు అన్నప్పుడు దాని మీనింగ్ అదనమాట. ఎవరైతే దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని హృదయాన్ని, దేవుని మనస్తత్వాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని విషయాల్ని అర్థం చేసుకొని తెలుసుకుంటారో వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. గొప్ప గొప్ప కార్యాలు ఎలా చేశారండి వీళ్ళంతా? దావీదు కానీ, యోసేపు కానీ, ఏలియా కానీ, ఇలాంటి మన వాళ్ళు సాధారణమైన మనుషులే. ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనిషి అని ఉంది, సాధారణమైన మనుషులే. మరి తర్వాత సంఘ చరిత్రలో చూస్తే కూడా మరి ఎంతోమంది సాధారణమైన మనుషులే దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఎట్లా చేశారు ఇదంతా అంటే వారు దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి అర్థం చేసుకున్నారు. ఆ దేవుని గొప్ప శక్తి దేవుడు నాకు కూడా ఇస్తాడని అర్థం చేసుకుని ఆయనతో స్నేహ సహవాసం చేశారు కాబట్టి వాళ్ళు గొప్ప కార్యాలు. మనం కూడా దేవుణ్ణి తెలుసుకోవడం, ప్రార్థన చేయటం ఒక వంతు, దేవునితో స్నేహం తెలుసుకుంటూ దేవుని ఇంకా అర్థం చేసుకోవడం ద్వారా గొప్ప కార్యాలు చేస్తామన్నమాట. దీని గురించి యేసుక్రీస్తు వారు ఇంకొక మాట చెప్పారు. అది చదివినప్పుడు మనకు కొద్దిగా ఇది ఎలా సాధ్యం అనుకుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 12వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. వాటికంటే మరి గొప్పవి. ఈ మాటలు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన విషయాలండి. ఆయన శరీరుడిగా ఈ భూమి మీద వచ్చాడు కదా, మనుషులుగా వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. చివరి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తున్న టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులతో యేసుక్రీస్తు వారు చెప్తున్నారనమాట, నేను వెళ్ళిపోతున్నాను, ఇక నా టైం అయింది, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నా. అయితే నా యందు విశ్వాసం ఉంచేవాడు ఏం చేస్తాడని ఉంది? ఏం చేస్తాడంట? ఏ కార్యాలు? సాధారణమైన కార్యాలు చేస్తాడన్న. నేను చేసే కార్యాలు చేస్తాడు, ప్లస్ ఇంకా వాటికంటే మరి గొప్ప కార్యాలు చేస్తాడు. ఏమండి, ఇక్కడ ఒక ప్రశ్న తీసుకుందాం. యేసుక్రీస్తు వారు రోగులను స్వస్థపరిచాడు, తుఫాన్లను ఆపాడు, సముద్రాన్ని అణిచాడు, చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపాడు. ఇంకా అంతకన్నా గొప్ప కార్యాలు ఉంటాయా? ఒకసారి ఆలోచన చేస్తే మరి యేసుక్రీస్తు వారు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఇక ఆయన కన్నా గొప్ప కార్యాలు మనం ఏం చేయగలమండి? కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పినటువంటి మాట ఎందుకు ఇలా చెప్పాడు? ఇంతకన్నా ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు అని అంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆ కాంటెక్స్ట్ అక్కడ శరీరధారిగా ఉన్న విషయంలో మాట్లాడుతున్న సందర్భం. ఆయన శరీరుడిగా ఉన్నప్పుడు లిమిటేషన్స్లో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి సందర్భం ఒకటి, ట్రాన్స్పోర్టేషన్, రవాణా సౌకర్యం చూస్తే యేసుక్రీస్తు వారు నివసించింది ఆ యొక్క యెరూషలేం ప్రాంతంలో.
ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కాలినడకన నడవగలిగినంత ప్రదేశాలు తిరిగి ఆ యొక్క ప్రాంతాల్లో సేవ చేశారు. ఓకే, ఆ రోజుతో ఈ రోజు పోల్చుకుంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది, అంటే రవాణా సౌకర్యము ఈ ప్రపంచంలో ఏ మూలకైనా గంటల తరబడి, అంటే గంటల్లోనే వెళ్ళిపోవచ్చు. అటు అమెరికా అయినా, ఇంకో దేశమైనా, ఇంకో దేశమైనా. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రసంగించేటువంటి ప్రసంగికుడు రేపొద్దున ఇంకో దేశంలో కూడా ప్రసంగించగలడు కదా. అంటే ప్రయాణ సౌకర్యాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక ప్రాంతమే కాకుండా ఇంకో ప్రాంతాలు, దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి సేవ చేయగలరు. అది గొప్ప విషయం. రెండోది, ఆ రోజుల్లో కమ్యూనికేషన్స్ అనేటువంటివి చాలా లిమిటెడ్, తక్కువగా, అసలు ఏమీ లేవు. ఏదన్నా ఉత్తరాలైనా కూడా ఎవరో ఒకరితో పంపించేసరికి 3 రోజులు పట్టేది, 4 రోజులు పట్టేది, కొన్ని నెలలు కూడా పడతాయి ఉత్తరాలు వాడల్లో వెళ్ళాలంటే. ఈ రోజున కమ్యూనికేషన్ అనేటువంటిది మనకి మీడియా అనేటువంటిది, సోషల్ మీడియా కానివ్వండి, ఏ రకంగా చూసినా కూడా అన్ని రకాలైనటువంటి దేశాల్లో చాలా సౌకర్యార్థంగా ఉంది. ఇక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం జరుగుతుండగా ఇదే టైంలో లైవ్ పెడితే ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా కూడా వాక్యాలు వినేవాళ్ళు వినొచ్చు. అంటే ఆ రోజుతో పోల్చుకుంటే ఇది గొప్ప కార్యమే. ఇది ఇంకా ప్రపంచంలో ఏ మూలకైనా వాక్యాన్ని వినగలిగిన వారు. సో యేసుక్రీస్తు వారు అక్కడ లిమిటెడ్ వర్షన్గా అప్పుడు శరీరధారిగా ఉన్న టైంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఈ మాట చెప్పాడు. సో మరి ఈ అవకాశాలు ఉపయోగించుకొని మనం గొప్ప కార్యాలు చేయాలి. ఇతరుల కొరకు వాక్యాన్ని అందించే విషయంలో కానివ్వండి, ఇతర ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు వెళ్ళి సేవ చేసే విషయంలో కానివ్వండి, ఇంకా గొప్పగా దేవుడు వాడుకోగలడు మనల్ని. ఎవరికన్నా బాగోలేదంటే ప్రార్థన చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి కానివ్వండి, దేవుడు చేయగలడు, ఈ శక్తినిస్తాడు దేవుడు. ఒక వ్యక్తి నన్ను అడిగాడు, అన్న మీరు ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు కదా, మీకేమి అంటే ఇక అంటే చాలే విసుగు చెందిపోయాము, తిరగొద్దు అని అనుకోలే. ఇన్ని కిలోమీటర్లు అంటే నేను విసుగు చెందలే, ఇంకా ఉత్సాహంగానే తిరుగుతాను. ఆ మూల నుండి ఈ మూలకి చివరికి సిటీలో తిరిగి సేవ చేస్తాం. ఎందుకో తెలుసా, దేవుడు మనకి వాహనాలను ఇచ్చాడు, దేవుడు మనకి శక్తినిచ్చాడు, దేవుడు మనకి కమ్యూనికేషన్ యొక్క ఫోన్లు ఇచ్చాడు. కాబట్టి దేవుడిచ్చిన వాటిని ఉపయోగించుకొని ఇంకా గొప్పగా సేవ చేయాలి. కానీ ఆ రోజుల్లో పౌలు గారు వాళ్ళు చూడండి, ఏ యొక్క ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేని రోజుల్లోనే, లేదా ఈ మొబైల్ ఫోన్ సౌకర్యాలు ఏమీ లేని రోజుల్లోనే ఎన్నో ప్రాంతాలు తిరిగి సేవ చేశారు. పౌలు గారు తిరిగి చేసిన సేవ గురించి మనం తెలుసుకోవాలంటే మీరు అపోస్తల కార్యము 9వ అధ్యాయం నుండి చదవండి. 9వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం దాకా చదివితే అపోస్తలు కానీ ఆ యొక్క పౌలు గారు కానీ చేసిన సేవ గురించి చదివితే, ఆయన తిరిగిన గ్రామాలు, ఆయన కట్టిన సంఘాలు, ఆయన చేసిన సేవ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ యొక్క సౌకర్యాలున్న మనము ఎంతో సిగ్గుపడాలి వాళ్ళు చేసిన సేవతో పోల్చుకుంటే. కాలు నడకని నడిచిన సేవలు కానివ్వండి, ఓడల్లో ప్రయాణాలు, అవి మునిగిపోవడం మధ్యలో, లేకపోతే కొట్టబట్టడం, పాముల చేత కరవబట్టడం, ఎన్ని రకాలైన లిమిటేషన్స్. కానీ ఈ రోజున ఆయన విశ్వాసం ఉంచిన వారికి బలం కలిగి గొప్ప కార్యాలు చేసే గొప్ప శక్తిని ఇచ్చినప్పుడు మరి మన ప్రభువు గొప్పవాడు కాదా? చాలామంది గొప్పవాళ్ళు ఏమనుకుంటారు, నేను ఒక్కడే గొప్పవాడుగా ఉంటే చాలు, ఎరిటోళ్ళు అవసరం లేదనుకుంటారు. కానీ మన ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, స్వార్థం లేకుండా యోహాను 14లో, ఇంతకన్నా గొప్ప కార్యాలు మీ చేత నేను జరిగిస్తా, మీకు విశ్వాసం ఉంటే అన్నాడు. ఆయన నేను ఒక్కడే పెద్దవాడిని అవ్వాలి, నేను ఒక్కడే గొప్పగా ఉండాలని కోరుకోవాలా, ఆయన నమ్మిన మనలను కూడా గొప్పవారిగా చేయాలని. అందుకని ఈ రోజున మనందరం ఇట్లా ఉన్నాం. ఆయన మనసు అలాంటిది, మంచిది. కాబట్టి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, అందుకని ఎవరికే చెప్పలేదు మన దేవుడి గురించి. సో ఇంతవరకు ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కానీ చాలు. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు, మన ప్రభు గొప్ప కార్యాల గురించి ఆలోచన చేసి ఆయనకి ఇష్టమైన వారంగా మనం జీవించుదాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం కొరకు ప్రార్థన చేసిన తర్వాత ఆ తర్వాత మనం బలలో పాల్గొందాం. తల వంచి కళ్ళు మూసుకునండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో నా స్వభావాన్ని తెలియపరుస్తున్నాను. తల వంచినట్లయితే మన వాక్యాన్ని గురించి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధ రూపాల తండ్రి, నీ పాదాలకు వెళ్ళిన స్థితిలో సూత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మరి ఒక ఆదివారం తండ్రి మమ్మల్ని అందరూ తండ్రి, మరి నాన్న ఈ మనస్థితపురం సంఘంలో ప్రభావ ఈ విధంగా చేర్చి ప్రభావ పాటల ద్వారా, ఆరాధన ద్వారా, నాన్న నీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని తృప్తిపరిచినందుకు, అయ్యా మీరు మహిమ పొందినందుకు కూడా మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఎందరికో లేని భాగ్యాన్ని ప్రభావ మాకు ఇచ్చారు బావ, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. నాన్న నీ ఆవరణలో ఒక దినం కనుక ఏ దినం స్టేషన్ చెప్పిన మాట ప్రకారం తండ్రి, అయ్యా మేమందరం ప్రభావ తండ్రి నీ సందులో చేరి ప్రభావ ఇంతవరకు నేను నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా మేము ఎంచుకుంటూ ప్రభావ తండ్రి, అటువంటి కృపను ప్రతి ఒక్కరికి ఇచ్చిన కూడా మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. అయ్యా ఇరు వర్తమానాలను దీవించి ఆశీర్వదించిన తండ్రి. మరి నేను మొదటి వర్తమానంగా ప్రభావైనా విధేయత చూపిస్తే ఏ విధంగా తండ్రి మా జీవితాల్లో మీరు కార్యాలు జరిగిస్తారో చెప్పిన మాట ప్రకారం తండ్రి. అవును తండ్రి, మా హృదయంలో ప్రభా ఇంకా నువ్వు ప్రభా మీకు ఏమైనా అవిధేయతగా ఏదైనా విషయాలు ఉంటే ప్రభావ దయతో మమ్మల్ని మన్నించమని తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి తన హృదయాన్ని శుద్ధీకరించుకొని ప్రభావ తండ్రి నీకు ఇష్టంగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేసి వేడుకుంటున్నాను తండ్రి.
మీకు విధేయత చూపించడం అంటే ప్రభావ మీకు లోబడమని చెప్పిన మాట ప్రకారం తండ్రి, అవును తండ్రి, ప్రతి ఒక్కరం తండ్రి మీ పాదాల చెంత చేరి ప్రభావ నీకు లోబడినట్లుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని, సంఘాన్ని మీరే ఆశీర్వదించడం పెట్టుకుంటున్నాను తండ్రి. అలాగే రెండో వర్తమానంగా తండ్రి నాయన మీకు ఇష్టంగా జీవిస్తే ప్రభావ తండ్రి మీ గొప్ప కార్యాలు చేసే దేవుడే చెప్పిన మాట ప్రకారం తండ్రి, అవును తండ్రి, మేము విధంగా అన్ని విషయాల్లో ప్రభావ తండ్రి మీకు ఇష్టంగా ఉంటున్నామా లేవనే విషయాన్ని ప్రభావ మా హృదయాలు మేము పరిశీలించుకుని ప్రభావ ఆ విధంగా ముందుకెళ్ళి కృప చూపించింది తండ్రి. ఏ విధంగా నాయన మీ సొంత కుమారుని ప్రభావ తండ్రి మీరు నాయన సిలువలో నాయన తండ్రి మా కోసం ఆ బలిగా అర్పించారు ప్రభావ. మేము కూడా తండ్రి మా పాపాలను కూడా ప్రభావ ఆ సిలువలోని మేము కూడా ఆ సిలువ వేసి ప్రభావ తండ్రి మీకు ఇష్టంగా జీవించి కృపను దయచేసి వేడుకుంటూ ఉన్న వాక్యాన్ని ప్రభావం సాతాను దొంగిలించకుండా మా మనసుల్లో భద్రపరుచుకున్న ప్రభావ వాటిని నీరు కట్టి పల్లెంపజేయమని వేడుకుంటూ మీ చిత్తమైతే తిరిగి మరి ఆదివారం మీ అందరూ కలిసి ఆనందించే భాగం దయచేయమని బలలోకి వెలుచునే మా అందరూ ప్రధాన సిద్ధపరచమని వేడుకుంటూ సమస్త మహిమ గణత మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుతున్న పరమ తండ్రిని ఆమేన్. బలలో పాల్గొనడానికి హృదయాలు సిద్ధపాటు చేసుకుందాము. ప్రతి ఒక్కరము పరీక్ష చేసుకుందాం. ఎవరి హృదయాన్ని వాళ్ళం. నా హృదయం ఎలా ఉంది దేవుని ఏట? క్రీస్తు నా కొరకు చనిపోయాడు, మరి నేను ఆయన కొరకు ఏం త్యాగం చేస్తున్నాను? క్రీస్తు నా నిమిత్తం ప్రాణం పెట్టాడు, మరి నేను ఎంతవరకు నా యొక్క సమయాన్ని, నా ప్రాణాన్ని, నా యొక్క విషయాల్ని దేవునికి ఎంతవరకు నేను ఇస్తున్నాను? దేవుడు నా కొరకే కదా మరణించాడు అని మరి ఆయన ఎంతవరకు కృతజ్ఞతగా ఆయన స్తుతులు తెలియజేస్తున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకునేటికై దీన్ని చేయడని క్రీస్తు చెప్పాడు కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరి హృదయాల్లో క్రీస్తుని ధ్యానించుకుందాం. మన కొరకు గొప్ప ప్రధాన యాజకుడు మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. గొప్ప కాపరిగా మనం చూసుకోవడానికి ఉన్నాడు. గొర్రెల కొరకు కాపరి ప్రాణం పెట్టాడు. ఎటువంటి ప్రమాదంలో నేను కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గొర్రెల గొప్ప కాపరి, అలాగే ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు. ఇంత గొప్ప రక్షణ మనకిచ్చాడు. ఈ రక్షణను మనం తక్కువగా ఆలోచన చేయొద్దు. ఇది ఎంతో గొప్ప రక్షణ. మనుషులు ఎవరు లోకంలో ఎవరు ఇవ్వలేని రక్షణ. ఇది ఎంతో విలువైన రక్షణ. ప్రాణాన్నే వెలగా పెట్టిన రక్షణ. కాబట్టి ఆ దేవాతి దేవుడిని క్రీస్తుని జ్ఞాపకం చేసుకుని మనసులో హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందాం. హృదయపూర్వకంగా దేవుని స్తుతించు. అవును ప్రభా, నా కోసమే కదా నువ్వు ఇంతగా గాయాలు పొందింది, ఇంతగా కొరడాలతో కొట్టబడి శిలువ శ్రమలు అనుభవించావు. నన్ను ప్రేమించే కదా, నన్ను రక్షించడం కోసమే కదా ఇంత వేదన అనుభవించిందని ఆ క్రీస్తుని హృదయంలో తలపోసుకుందాం. ప్రతి ఒక్కరూ మన హృదయాల్లో క్రీస్తుని స్మరణకు తెచ్చుకుందాం. ఎవరు కూడా వేరే ఆలోచనలు మనసులో ఆలోచన చేయొద్దు. ఈ టైంలో కేవలం మన కొరకు మరణించిన క్రీస్తుని, సమాధి చేయబడి తిరిగి లేచాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, గాయాలు పొందాడు, ఆ క్రీస్తునే హృదయంలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మా గొప్ప తండ్రి, నీ ప్రేమకై వేలాది వందనాలు, స్తోత్రాలు. మా ప్రభువు నీవు గొప్పవాడు, నీకు వందనాలు తండ్రి. అయ్యా, నువ్వు గొప్ప కార్యములు చేశావు. అవును, గొప్ప రక్షణ ఇచ్చావు, ఎవరు ఇవ్వలేనిది ఈ లోకంలో. మా కొరకు నీ కుమారుడైన క్రీస్తుని మా కొరకు కొరడాలతో కొట్టించి ముండ్ల కిరీటాన్ని ధరింపజేసేటట్లు చేశావు. క్రీస్తు మా కొరకు రిక్తుడిగా తగ్గించుకున్నాడు, విధేయత శ్రమల వలన పొంది చూపించాడు. అయ్యా, క్రీస్తు పొందిన దెబ్బలు, గాయాల చేత మాకు మా హృదయ రోగం అనే పాప రోగాన్ని హృదయం నుంచి స్వస్థతనివ్వడానికి క్రీస్తుని మా కొరకు అప్పగించావు. అయ్యా, అందులో కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక నీ నా కొద్ది స్తుతి ఆరాధన హృదయపూర్వకంగా నీకే చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే ఆయన మరొక పాత్రను తీసుకుని, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడానికి క్రీస్తు చెప్పాడు కాబట్టి ఆ క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అయ్యా, పాపులం మేము. మా పాపాలను కడగలిగిన పదార్థం ఈ లోకంలో ఏమీ లేదు. కేవలం క్రీస్తు మాత్రమే తన రక్తాన్ని మా కొరకే కార్చారు తండ్రి. క్రీస్తు కార్చిన రక్తమును, అయ్యా, ఆ రక్తధారల ప్రవాహము మా పాపాలను కడిగివేసినది. మమ్మల్ని ఉచితంగానే పరిశుద్ధులు అని తీర్చావు. అందుల కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేత వచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె పాత్రలో పాల్గొందాం.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిత్యుడు ఒక దేవా, అయ్యా మా కొరకు ప్రాణం అప్పగించిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇచ్చావు, నీ స్తోత్రాలు అయ్యా. ఇంతకన్నా ఇక మరి ప్రాముఖ్యమైన విలువైన సమయం ఏదీ లేదు తండ్రి. నేను జ్ఞాపకం చేసుకోవడమే మా జీవితంలో శ్రేష్టమైన గడియలు. కాబట్టి సిలువేయబడిన క్రీస్తుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, పునరుద్ధరణైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, మా కొరకు మమ్మల్ని ప్రేమించి శ్రమణ నుంచి క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాం. నీకు వందనాలు. ఈ దినం బలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే పాల్గొనలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం దయచేయండి దేవా. ఇక్కడ చేరవచ్చిన వారికి ఎవరు ఎటువంటి దుఃఖంతో ఉన్నవారు దుఃఖాన్ని మీరు మాన్పించమని, ఈ కుటుంబ దేవా మేము ఈ రక్షణ సువార్తను ఇతరులకు కూడా తెలియజేయడానికి మమ్మల్ని నీ సాధనాలుగా మీరు వాడుకొనమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? ఏలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనే చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? కపట నటనాలు లేనాటి హృదయాన్ని అర్పించిన చాలునా? కపట నటనాలు లేనాటి హృదయాన్ని అర్పించిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది
పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా. తెలియజేయండి. రమేష్ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కంటిన్యూగా ప్రేయర్ చేయండి. కొద్దిగా పర్వాలేదు అంటున్నారు. ఇంకా కొన్ని రోజులు అక్కడ ఉండి మరి డాక్టర్స్ మళ్ళీ చెప్పిన తర్వాత మరి చూసుకొని వస్తామన్నారు. వారి కోసం ప్రేయర్ చేయండి. వాళ్ళ నాన్నగారు కూడా కొద్దిగా పర్వాలేదు అంటున్నారు. వారి కోసం కూడా ప్రేయర్లో పెట్టండి. ఇంకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయా? రోహన్ కోసం కూడా ప్రేయర్ చేయండి. గత మరి 3 రోజులుగా జ్వరంతో ఉన్నాడు. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదా? కొంచెం బెటరు. సో రోహన్ కోసం కూడా వాళ్ళ ప్రకాష్ పెద్ద వాళ్ళ కుమారుడు రోహన్ హెల్త్ విషయం కోసం ప్రార్థన చేయండి. ఓకే, ఇంకేమన్నా సంఘంలో ఎవరికైనా హెల్త్ బాగోలేదంటే కూడా కంటిన్యూగా ప్రేయర్ చేస్తూ ఉండండి. కొన్ని అంటే ఇక్కడ అనౌన్స్ చేయం కానీ కొన్ని ఏమో పర్సనల్గా తెలిసినవి ఉంటాయి కాబట్టి ప్రేయర్ చేస్తా ఉండండి. ఓకే, ఎవరికైనా ఫ్యామిలీ విషయాల్లో ప్రేయర్ రిక్వెస్ట్. ఓకే, మరి ముగించుకుందాం ప్రార్థన చేసుకొని. ఏమన్నా ఉన్నాయి? ఇంకేమన్నా లేవు కదా? ఇంకేం ప్రేయర్ రిక్వెస్ట్ కదా? రైట్, మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ దినము ప్రభా మమ్మల్ని నీ మందిరానికి తీసుకొచ్చావు అయ్యా. మరి నీ సన్నిధిలో నిన్ను పాటలతో స్తుతించి ఆరాధించడానికి మా అందరికీ సహాయం చేశావు. నీకు స్తోత్రాలు అయ్యా. అలాగే 2 వర్తమానముల ద్వారా నువ్వు మాట్లాడిన వాక్యాలను బట్టి నీ స్తోత్రాలు. 2 వాక్యాల ద్వారా మేము ఏదైతే సందేశాలు విన్నామో వాటిని మా జీవితంలో వాటిని అనుసరించి పాటించి నిన్ను సంతోషపరచుటకు మాకు సహాయం చేయండి. నీ మహిమార్థమై మేము జీవించాలని కోరుచున్నాం దేవా. అలాగే వచ్చిన బిడ్డలందరూ తండ్రి వారి హృదయాలతో నువ్వు మాట్లాడి నింపి ఉన్నావని మేము నమ్ముచున్నాం. అలాగే వారి ఇచ్చినటువంటి కానుక నీ యొక్క పరలోక మహిమ కొరకు వారిని వాడుకొని వారికి రావాల్సిన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని కోరుచున్నాం. అదేవిధంగా ప్రభా మరి రమేష్ బ్రదర్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారు తన యొక్క భార్య ఝాన్సీ కొరకు తండ్రి వారిని ఇంకా ముట్టండి, స్వస్థపరచమని కోరుచున్నాం. అలాగే రోహన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గత 3 రోజులుగా కొద్దిగా జ్వరంతో బాధపడుతుండగా మీరు ముట్టుతున్నారు, స్వస్థపరుస్తున్నారు మేము నమ్ముచున్నాం తండ్రి. అలాగే వందనాకు కూడా ప్రభా మరి రేపు ఎల్లుండి కూడా ఇంక ఎగ్జామ్స్ ఉంటుండగా తన ఎగ్జామ్స్లో కూడా ప్రాక్టికల్గా తనకు సహాయం చేయమని కోరుచున్నాం దేవా. మరి ఎస్ఆర్ రాణి సిస్టర్ గారు కూడా తండ్రి ఎటువంటి బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ముట్టి స్వస్థపరచాలని కోరుచున్నాం. ఇంకా తండ్రి ఎవరైతే ఈ సంఘమునకు వస్తున్నటువంటి వారిలో అనారోగ్యానికి గురవుచున్నారో అయ్యా వారిని జ్ఞాపకం చేసుకుని వారిని ముట్టండి, నీ దయలో స్వస్థత దయచేయమని కోరుచున్నాం. చేరువచ్చిన ప్రతి కుటుంబం ప్రభా వారు ఏ అవసరాల్లో ఉన్నారో నీకు తెలుస్తుంది. వారి హృదయంలో ఏమైతే ప్రార్థించుకుంటున్నారో ఆ ప్రార్థనలకు మీరు నీ చిత్తానుసారంగా జవాబు దయచేయండి. చదువుకుంటున్న పిల్లలకి స్కూల్లో మంచి మార్క్స్ వారికి దయచేయండి. ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి వారికి ఉద్యోగ స్థలాల్లో వారికి చక్కని అవకాశాలు పరిస్థితులు కల్పించమని కోరుచున్నాం. అదేవిధంగా కుటుంబాల్లో ఆర్థిక సమస్యలతో ఎవరైనా కృంగిపోతూ ఉంటే వారిని జ్ఞాపకం చేసుకునండి, ఆర్థిక పరిస్థితుల్లో వారిని బలపరచండి. ఇంకేమైతే తండ్రి మానసికంగా వేదన చెందుతున్న విషయాలు ఉన్నాయో వారి విషయాలన్నింటిలో కూడా తండ్రి నీ యొక్క ధైర్యం దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి సవాళ్ళని కూడా ఎదుర్కోవడానికి కావాల్సిన విశ్వాసమును ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుచున్నాం. ఈ విధంగా తండ్రి ఈ సంఘానికి దినం ఎవరైతే రాలేకపోయారో వారిని కూడా మరి వచ్చే అవకాశం వచ్చి వారి మందిరానికి రావడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసన నీ నామంలో ఆశీర్వదించమని, నీ చిత్తమైతే మరలా మేము కలుసుకోవడానికి నీ కృప మాకు మెండుగా దయచేయమని మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.